ట్రంప్ టారిఫ్లు భారతదేశం మీద 50% టారిఫ్లు విధించడంతో భారత అమెరికా సంబంధాలు చెడిపోయి ఉన్నాయి. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ విజిట్ చేయాలి క్వాడ్ సమావేశానికి, ఎందుకంటే అది ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఈ సమావేశంలో జపనీస్ ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్బనీసు, ఈ వీళ్లతో పాటు అటు అమెరికా, ఈ 4 దేశాలు చతుర్ముఖ కూటమి మీట్ అవ్వాలన్నమాట. ఈ సమావేశానికి నిన్న న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు రావడం లేదు, డుమ్మా కొట్టాడు అని తెలుస్తుంది. ఇది ఎవరికి షాక్ అండి? ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్లో చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఈ క్వాడ్ సమ్మిట్, అసలు క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ అనేది ఆర్థిక ట్రేడ్ విషయాల్లో, తర్వాత అప్పుడు కరోనా విషయంలో, తర్వాత టెక్నాలజీ విషయంలో సహకరించుకోవడం అని ఉంటుంది. కానీ ఇది యాంటీ చైనా గ్రూపు. ఇందులో ప్రజాస్వామ్య దేశాలు, లైక్ మైండెడ్ దేశాలైన ఇటు జపాను, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో ఉంటాయి. ఇది యాంటీ చైనా, ఎందుకంటే చైనా టార్చర్ భరించలేక ఈ 4 దేశాలు ఒకటైనాయి అనమాట. సౌత్ చైనా సీలో, అదేవిధంగా ఇండియన్ ఓషన్లో భారతదేశం ఈ విపత్తుకి, ఆస్ట్రేలియా ఎప్పుడు చైనా అటాక్ చేస్తానని భయం, జపాన్ మీద ఎప్పుడు చైనా అటాక్ చేద్దాని ఒక భయంతో యాంటీ చైనా గ్రూప్ అనమాట ఇది ఇన్ఫార్మల్లీ. ఈ యాంటీ చైనా గ్రూపు ఈరోజు మీటింగ్ అవ్వడం లేదు. దానికి అసలైన ఒక ప్రధాన పెద్ద దేశం అమెరికా అధ్యక్షుడు రావడం లేదు. అంటే ఎవరికి షాక్ ఇది? భారతదేశానికి షాకా, అమెరికాకి షాకా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వాడ్ సమావేశం ఫుల్ ప్లెజర్గా జరగలేదు అంటే ఇది ఇండియాకి షాకు, అమెరికాకి షాకు, జపాన్కి షాకు, ఆస్ట్రేలియాకి షాకు. కానీ చైనాకి అద్భుతం.